యాజ్ సీఎం 96-97 నేనైతే ఒకసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు నుంచి తిరుపతికి 8 గంటలు పట్టింది. ఏంటి కారణం? 4 అడుగులు 6 అడుగులు గుంతలు నేషనల్ ఇవే. నేను అడిగాను ఏంటి ఈ పరిస్థితి? సార్ డబ్బులు ఏం చేయాలి, నువ్వు ఖర్చు పెట్టచ్చు కదా, కనీసం బోల్డర్స్ వేసి మట్టి చేయాలంటే సార్ అడుగుకోను. అక్కడి నుంచి ప్రారంభించాం. ఫస్ట్ అదే రోడ్డుని ఇదే పీపీపీ మోడల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో మొదటి బిట్టు తడాటు నెల్లూరు. అక్కడి నుంచి అన్స్టాపబుల్ టుడే అవర్ రోడ్స్. మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, బెనిఫిట్ అయ్యారు, మీరు మాట్లాడరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ కంట్రీ, పీపీపీ మోడల్. వాట్ ఈస్ పీపీపీ? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జేగురుపాడు పవర్ ఇచ్చాను, జీవీకే చేశాను. చేసిన తర్వాత 30 ఏళ్ళు 25-30 సంవత్సరాలకి ఇచ్చాం. తిరిగి ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ పీరియడ్లో వాళ్ళు సర్వీస్ చేశారు, కొద్దిగా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేసి ప్రాజెక్ట్ని వాళ్ళు వేరే బిజినెస్ చేసుకున్నారు. దీనివల్ల ఈరోజు రోడ్లు వచ్చాయి, పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి. దీనివల్ల సంపద పెరిగింది, ఉపాధి పెరిగింది. దీనివల్ల ఓనర్షిప్ అండ్ కంట్రోల్ రిమైన్స్ విత్ గవర్నమెంట్. ఇట్ ఇస్ అ టైం పీరియడ్. ఇన్నేళ్ళు ఇస్తాం, సమర్థవంతంగా రన్ చేయి, నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడి పే చేయి, మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేసి అని చెప్పి దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఏది పెట్టినా కూడా దీనివల్ల ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ వస్తుంది తప్ప ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ థింకింగ్ P3 has brought wealth for the nation. Some individuals కూడా సంపద వచ్చింది. We want to create P4. That is where public private people's partnership, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం, top 10%, bottom 20%. It is our social responsibility. Society has given this recognition to you. Otherwise ఎక్కడ చదువుకుందండి మీరంతా? గవర్నమెంట్ స్కూల్స్ అయినా? ఎవరు డబ్బులు మీ టీచర్కి? ట్యాక్స్ పేయర్స్ మనీనా? మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. 21 లక్షల మందిని మేము ఐడెంటిఫై చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2,40,000 మందికి స్టార్టింగ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ అయింది. ఒకరికి షాప్ పెట్టించారు, ఒకరికి పిల్లలు చదివిస్తున్నారు, ఒకరికి ఇల్లు కట్టించారు. ఇలాంటి వేరియస్ కార్యక్రమం చేస్తున్నారు. అన్నీ వచ్చాయి కాబట్టి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక రోజున వీళ్ళు బంగారు కుటుంబాలు మార్గదర్శనం అయ్యే పరిస్థితి తీసుకురామని ఆదేశాలు ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కొంతమంది ఇక్కడ పీపీపీ వద్దంటారు, భోగాపురం మాది అంటారు. భోగాపురం ఏంటి? పీపీపీ కదా అంటే అర్థం కాకుండా అక్కడ అందరూ బాగుంది అంటే మాది. ఇక్కడికి వస్తే ఏది రాకూడదు కాబట్టి పీపీపీ వద్దు. ఏమీ అర్థం కాని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకుంటే సమస్య ఉండదు.